మీరు రూరల్ డెవలప్మెంట్ అంటే దీని మీద ఉన్నటువంటి అత్యంత మక్కువ ప్రేమతో మీరు వచ్చినటువంటి నేపథ్యంలో ఏంటి గ్రామాలకు సంబంధించినటువంటి లక్ష్యం ఏ దిశగా ఉండబోతుంది? గ్రామాల్లో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టు వ్యవసాయం ఎక్కువగా ఒకటి. తర్వాత ఏంటంటే గ్రామీణ వ్యవసాయదారుల యొక్క సమస్యలు తీరుస్తూ కూడా ఓకే. గ్రామాల్లో ఉన్న యువకులు పట్టణాలకు వెళ్ళిపోవడం అదొక పెద్ద సమస్య. ఈ మైగ్రేషన్ ఏదైతే అంటామో అది వెళ్ళిపోతుంది. మరి ఈ గ్రామాల్లో ఉన్న యువకులను అక్కడ ఏ విధంగా మనం పెట్టాలి, వాళ్ళని ఏ విధంగా ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎట్లా తయారు చేయాలి, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టించి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళుగా వాళ్ళని ఎలా మార్చాలి, చదువుకున్న వాళ్ళు కూడా మళ్ళా వ్యవసాయానికి ఏ విధంగా రావాలి, ఇది కూడా మనం ఆలోచించదగ్గ విషయం. అందుకనే అబ్దుల్ కలాం గారు అన్నారు పూరా అని ఒక సిస్టమ్, ప్రొవైడింగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ రూరల్ ఏరియాస్. అది ఆయన సంకల్పం. ఓకే. మనం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ విధంగా పట్టణాల్లో ఏ విధమైన వ్యవస్థ ఉంటుందో దాన్ని తీసుకురాగలిగితే ఈ మైగ్రేషన్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి పట్టణాలకు ఎంతమంది యువకులు వెళ్ళిపోతున్నారు. సార్ విచిత్రం ఏంటంటే 5,000 రూపాయలు పట్టణానికి పోతే ఉద్యోగం 5,000 కోసం వెళ్తారు. అది కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. 5,000 చేస్తారు. ఊర్లో 4 ఎకరాల్లో సంవత్సరానికి ₹1,00,000 సంపాదించవచ్చు. అక్కడ ఉండరు. ఎందుకంటే రైతు బిడ్డ అంటే అక్కడ రైతుగా ఉన్నారంటే కాబట్టి ఆ స్థాయిని మనం పెంచగలగాలి. ఆ స్థాయిని మనం పెంచగలగాలి. ఆ స్థాయిని మనం అది ఒక వ్యవసాయం అంటే ఒక గర్వంగా చెప్పగలగాలి. నేను వ్యవసాయదారుడిని అని చెప్పగలగాలి అన్నమాట యువత. ఆ యువతరం కోసం అటువంటి గ్రామాలను మనం తయారు చేయాలన్నది ఆకాంక్ష. ఓకే. అంటే మీరు గర్వంగా నేను రైతుని అని గర్వంగా చెప్పాలి అని అంటే రైతుకి కావాల్సినటువంటి ఆదాయం వస్తున్నప్పుడు నేను రైతునని గర్వంగా చెప్పుకుంటాను. రైతు నిత్యం అప్పుల్లో ఊరికిపోతూ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి తరుణంలో ఎట్లా వాళ్ళకి సస్టైనబిలిటీ? అదే అండి మీ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న 5 విషయాలు ఏవైతే ముఖ్యమైన ఉన్నాయో వాటిని కనుక మనం అడ్రస్ చేయగలిగితే, తర్వాత వ్యవసాయదారులు అందరూ కలిసి ఒక కంపెనీలాగా ఏర్పాటు చేయగలిగితే వాళ్ళ కంపెనీని వాళ్ళే నడుపుకుంటారు. ఓహో, అంటే ఒక విలేజ్లో కంపెనీ, ఒక విలేజ్లో ఒక 200 రైతులు ఉంటే వాళ్ళందరూ కలిసి ఒక కంపెనీ పెట్టాలి. ఆ కంపెనీ పెట్టుకొని వాళ్ళకి లోన్స్ ఇస్తే వాళ్ళే ఒక గోడౌన్ కట్టుకుంటారు, వాళ్ళే ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టుకుంటారు, వాళ్ళే మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్ణయించుకుంటారు. ఓకే. ఆ విధమైనవి ఒక 2-3 ప్రయోగాలు చేస్తున్నాము. ఓకే సార్, ఇంటానికి చాలా ఆశ్చర్యంగా చక్కగా ఉన్నాయి. అంటే ఇంప్లిమెంటేషన్లో వీటిని ఎట్లా తీసుకెళ్తాం? ఇంప్లిమెంటేషన్ నేను మొదట చెప్పుకున్నట్టు ఇంప్లిమెంటేషన్ మనం ఏ విధంగా చేయగలగానే 1 or 2 మోడల్స్ మనం తయారు చేసుకోవాలి. ఓకే. ఆ దిశగా మనం వెళ్తున్నాం. ముందు ఒక 4-5 గ్రామాల నుంచి ఫస్ట్ అక్కడి నుంచి చూసి దాంట్లో ఏ విధమైన మనకు కష్టాలు వస్తాయి, దాన్ని ఎలా అధిగమించాలన్నది చేసుకుంటే ఒక మోడల్, ఒక బ్రైట్ స్పాట్ అంటాం. ఇది ప్రకాశం జిల్లా. ప్రకాశం అంటే బ్రైట్నెస్. కాబట్టి ఆ బ్రైట్నెస్ని ఎక్కడో మనం తయారు చేయాలన్నది ఆ తపన అన్నమాట. కాబట్టి వీటిని బ్రైట్ స్పాట్స్ అంటాం, ప్రకాశవంతమైన ప్రదేశాలు. ఏ విధమైతే అక్కడి నుంచి ప్రకాశం వస్తుందో కొన్ని రోజుల్లో ఈ ప్రకాశవంతమైన ప్రదేశాలని మనం పెంచుకుంటే పైనుంచి విమానంలో చూస్తే ప్రకాశమే కనిపిస్తుంది. భారతదేశం ప్రకాశవంతమైన భారతదేశం. ఆ విధమైన భారతదేశాన్ని, ఆ విధమైన ఆంధ్రప్రదేశ్ని మనం తయారు చేసుకోగలగాలి. అంటే మీరు ఆ స్థాయిలో గ్రౌండ్లోకి వెళ్ళి ఇటువంటి విప్లవాన్ని అంటే వీళ్ళ అభివృద్ధి కోసం చేస్తున్న సిస్టంలో మీకు అంటే అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కానీ రాజకీయం కానీ సహకరించిద్దంటారా, వ్యతిరేకించిద్దంటారా? నా అర్థం ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలకులండి. పాలన అదంతా ప్రజలే వాళ్ళు ప్రముఖులు. మనమంతా వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు, ప్రజాసేవకులు. మనమంతా పబ్లిక్ సర్వెంట్స్, మిగతా వాళ్ళని చేసి ఎప్పుడైతే ప్రజలను మనం పాలకులుగా మనం ఎప్పుడైతే గుర్తిస్తామో వాళ్ళలో అటువంటి గుర్తింపు మనం తీసుకురాగలమో ఈ విధమైన వాటిలన్నిటికీ చికిత్స ఆటోమేటిక్గా అయిపోతుందండి. సార్ ప్రజలు